ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మా గృహము చుట్టూ మీ కంచె దయచేసినందుకు స్తోత్రాలు అయ్యా. మాకు మంచి నిద్ర అనుగ్రహించినందుకు వందనాలు. మీ రెక్కల చాటున మాకు భద్రత దయచేసిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నాయనా, మరొక నూతనమైన దినములోకి మేము ప్రవేశించగలిగి ఉన్నాము అంటే నాయనా అది కేవలం మీ కృప తండ్రి. మా ధనము, మా బలము, మా జ్ఞానము, మా బంధువర్గము, మా అధికారము ఏది కూడా ఈ ఉదయాన్ని మేము సజీవులంగా ఉండడానికి కారణం ఏ మాత్రము కాదు ప్రభువా. కేవలము కూడా మీరు మా ఎడల కుమ్మరించిన కృపను బట్టే మేము సజీవంగా ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని ఆదికాండం 17వ అధ్యాయము 2వ వచనము ద్వారా ఈ ఉదయ కాలమున తండ్రి మాకు వాగ్దానం చేస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, మేము ఎవరి వైపో చూసాము ఇన్ని రోజులు, ఎవరి ద్వారానో అభివృద్ధి మాకు వస్తుంది అనుకున్నాం నాయన. కానీ ఈ రోజు తండ్రి ఉదయాన్నే మాకు సెలవిస్తున్నారు, మేము మీ వైపు చూస్తున్నట్లయితే, మీ మాటకు మేము విధేయించినట్లయితే, మీరు చెప్పిన విధంగా మా జీవితాలు మేము సరిదిద్దుకొని మీ మార్గంలో నడిచినట్లయితే అయ్యా మీరే మమ్మల్ని అత్యధికముగా అభివృద్ధి చెందించబోతున్నందుకు స్తోత్రాలు. మీ కృప కుమ్మరించబోతున్నందుకు వందనాలు అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి బిడ్డ జీవితంలో ఈ ఉదయ కాలమును, ఈ వాగ్దానమును స్థిరపరచండి, నెరవేర్చండి. వారందరూ కూడా ఈరోజు వారి వారి కార్యములలో అభివృద్ధి చెందులాగున్న సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్న తండ్రి ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బిడ్డల ప్రార్థనలో అయా లేవగానే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తూ మొరబెడుతున్నాం తండ్రి. సహాయం అనుగ్రహించండి అయ్యా. వారి జీవితాలను ఈ రోజున ఆనందమయంగా మార్చండి. దుఃఖకరమైన జీవితాలు ఉంటే నాయన ఆ దుఃఖాన్ని కొట్టివేసి, ఆ నిట్టూర్పును కొట్టివేసి వారి జీవితంలో తండ్రి నెమ్మదిని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ప్రతి పనిని బట్టి కూడా అడుగుతున్నాం తండ్రి. వారు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలన్నిటినీ అయా అనేకులకు దీవెనకరంగా మార్చండి. వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఏ పనిలో వారు ఆగిపోకుండా నాయన ప్రతి పనిలో ముందుకు సాగే కృప దయచేయండి నాయన. నూతనమైన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. శుభ కార్యములు ఈరోజు అయా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దీవెనలను వారికి అనుగ్రహించండి. ఆగిపోయి ఉన్న పనులు కూడా యేసు నామములో ఈ రోజున మరలా పునరుద్ధరించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగా తండ్రి ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. వెళుతున్న మార్గాలనైనా, వస్తున్న మార్గాలు ప్రభువా రక్షణ అనుగ్రహించండి నాయన. మీ స్వాధీనంలోకి ఆ వాహనాలను, ఆ మార్గాలను తీసుకొనండి నాయన. మార్గము మధ్యన ఏ ప్రమాదము, ఏ అపాయమును వారి చెంతకు రాకుండా భద్రపరచండి తండ్రి. సురక్షితముగా వారి యొక్క గమ్య స్థానాలకు చేర్చబడే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున ఎవ్వరికి ఏ లోటు లేకుండా అయా మీ యొక్క దీవెనలు దయచేయండి నాయన. మీ యొక్క ఐశ్వర్యముతో ప్రతి బిడ్డను నింపండి నాయన. వారికి ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల దయచేసి అయా ఆర్థికంగా స్థిరపరచండి అయా. ఎవరికి కూడా ఎటువంటి ఆహారము లోటు లేకుండా ప్రతి బిడ్డకు కావలసిన భోజనము దయచేయండి అయా. ప్రార్థిస్తున్నాం, ఎవరికి కూడా అనారోగ్య సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యంతో వారిని నింపమని అడుగుతున్నాం ప్రభువా. ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. వారి ఆత్మీయ జీవితంలో ఎదిగే కృప దయచేయండి అయ్యా. అయ్యా, ఈ రోజున మా మాటలు కావచ్చు, మేము చేస్తున్న పనులు కావచ్చు, మా కనుచూపు కావచ్చు, సమస్తము మీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉండే కృప దయచేయండి. మేమెవ్వరము అయా అవమానం తెచ్చేవారిగా ఉండకుండా కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాం నాయన. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు. మంచి జ్ఞానం వారికి దయచేయండి తండ్రి. వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, కలవరం ఉందేమో నాయన, ఆ కలవరాన్ని తొలగించండి తండ్రి. వారి రిపోర్ట్స్, వారి చెకప్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటినీ తండ్రి మీ స్వాధీనంలోకి తీసుకోమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా నాయన ఎవరైతే బిడ్డలు ఈరోజు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో వారి పైకి ఏ దుష్టుడు రాకుండా మీ రక్షణ వారందరికీ అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రోజున తండ్రి ఎవరితో ఎటువంటి విభేదాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా, గొడవలు లేకుండా ప్రతి ఒక్క
ఒక్కరితో సమాధానంతో జీవించే కృప దయచేయండి ప్రభువా. నాయనా, ఈ రోజున ఎవరి చేతుల్లో ఏ బిడ్డ కూడా మోసపోకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ప్రార్థిస్తున్నాం, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని ఎవ్వరు కూడా వ్యర్థం చేసేవారిగా ఉండకుండా సహాయం అనుగ్రహించమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు తండ్రి. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, మేము కూడా మా నోటి ద్వారా ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.